భారతదేశంలో ఉన్న పురాతనమైన ఆసుపత్రులలో ఉస్మానియా ఆసుపత్రి ఒకటి. ఇది రాజు నిర్మించిన ఆసుపత్రి. ఇది ధర్మాసుపత్రి. పేదల కోసమై, పేదల సంక్షేమం కోసమై, పేదల రోగుల నివారణ కోసమై, పేదల వైద్యం కోసమై స్థాపించిన ఈ ఆసుపత్రి 1910వ సంవత్సరంలో వచ్చిన ఈ దవాఖానా ధర్మాసుపత్రిగా, పేదల ఆసుపత్రిగా దక్కన్ ప్రాంతంలో దీనికి పేరుంది. ఈ ఆసుపత్రి గడిచిన 56 సంవత్సరాలుగా ఏ స్థితిలో ఉంది, పాలకులకు పేదల వైద్యం పట్ల, పేద రోగుల పట్ల ఉన్న శ్రద్ధ ఎంత, పాలకులకు పేదల వైద్యం పట్ల, వైద్యరంగం పట్ల ప్రభుత్వ వైద్యరంగం ఏ విధంగా దిగజారిపోతున్నదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉస్మానియా ఆసుపత్రి. ఆసుపత్రిలో పరిసరాలు, వైద్యం, రోగులు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనడానికి ఆసుపత్రి బయట కనబడుతున్న దృశ్యాలే సజీవ సాక్ష్యాలు. ప్రభుత్వ రంగం నానాటికి వైద్యం నుంచి, పేదలకు వైద్యం అందించే ప్రక్రియ నుంచి దూరం తప్పుకొని క్రమక్రమంగా కార్పొరేటీకరణ వైపు వెళ్ళిపోతున్నది. పేద ప్రజలకు కూడా ఖరీదైన వైద్యం ఇస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ఇదే ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న చాన్నాళ్ళుగా వస్తున్నది. వాస్తవానికి ఇందులో ఉన్న ఎక్విప్మెంట్ కానీ, ఇందులో ఉన్న నిపుణులైన డాక్టర్లు కానీ భారతదేశంలో ఎక్కడా లేరు. ఈ రంగాన్ని కాస్త పట్టించుకొని ఈ రంగంలో పనిచేస్తున్న వైద్యులు, ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు ఈ దేశంలో ఎక్కడ లేరు. ఇలాంటి వైద్యులున్న, ఇంత పెద్ద వైద్య వ్యవస్థ ఉన్న ఈ ఆసుపత్రి గడిచిన 56 సంవత్సరాలుగా ఏ స్థితిలో ఉన్నది, ఇవాళ ఏ స్థితిలో ఉంది, ఇంకా దీన్ని కొంత మెరుగుదల చేస్తే కనుక ఎంత పేదలకు ఉపయోగపడే అవకాశం ఉంది, మిగతా ఆసుపత్రులకు దీనికి ఉన్న తేడా ఏమిటి, ఒకసారి ఆసుపత్రి లోపలికి వెళ్ళి చూద్దాం. వైద్యులతో, రోగులతో కూడా మాట్లాడదాం. నా పేరు చిన్నగల యాదగిరి, కందుకూరు మండలం. మా బిడ్డను హాస్పిటల్కి తీసుకొచ్చిన. లోపల ఏం బాత్రూమ్లు శుభ్రంగా లేవు, వాటర్ సప్లై కరెక్ట్ లేదు. తర్వాత లోపల కుక్కలు, పిల్లులు, తర్వాత ఎలుకలు ఇష్టం వచ్చిన గేట్ కార్డ్నేమో పైసలు అడుగుతున్నారు, 5 రూపాయలు 6 రూపాయలు. లోపలికి రాణిస్తలేరు, పాస్ ఉందని రాణిస్తారు. పాస్ వెనక అన్నం తీసుకొచ్చేలాగుంటే యజమాన్యం సెక్యూరిటీ వాళ్ళు పైసలు అడుగుతున్నారు. విపరీతమైన ఇబ్బంది ఉంది. లోపల శుభ్రత లేదు. అన్నం పెడుతున్నారు కానీ అందులో ఏం ఉప్పు కారం ఏం లేదు. కూరలు రోజు ఒక్కడే రకమైన వంటలు పెడుతున్నారు రోగులకు. దొడ్డు బియ్యం, ఆ తర్వాత గుడ్లు ఇస్తే పైసలు అడుగుతున్నారు. గేట్ల కాడికి వెళ్తే మెయిన్ పైసలు అడుగుతారు సార్. ఎక్కడ వెళ్ళినా పేషెంట్ చూడడానికి వెళ్తే పైసలే అడుగుతారు. మొత్తం మినిమం 10 రూపాయలు 20 రూపాయలు. నిన్న మా నాయనమ్మని తీసుకొని వచ్చాం సార్. అయితే మేము 6 మంది వచ్చాం. 10 రూపాయలు ఇస్తే మీరు 6 మంది వచ్చి 10 రూపాయలు ఇస్తే మాకేం సరిపోతుందని అడుగుతారు సార్. అట్లా పంపించట్లేదు. డాక్టర్ అయితే మాకు తెలియదు, ఏం అడుగుతలేదు. లోపల గేట్ కాడ డోర్ తీసి సెక్యూరిటీ వాళ్ళే సార్ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చిందే వదులుతలేదు సార్. పేషెంట్కి ఒక ఎంతమంది వస్తే అంతమంది 10 రూపాయలు ఇచ్చి వెళ్ళాలంట. నా పేరు అంశుబారెడ్డి సార్, మా కర్నూలు డిస్టిక్. మా పేషెంట్ కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేసుకుంటున్నాడు. డయాలసిస్లో బిబ్రాన్లో ప్రస్తుతం సార్ ఉస్మానియాలో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది సార్. మార్నింగ్ 6 గంటలకు పోయిన వాళ్ళకు 8-10 గంటలకు పెడుతున్నారు డయాలసిస్. 4 hours 3 hours వెయిట్ చేయాల్సి వస్తుంది పేషెంట్. దయచేసి వాటర్ ప్రాబ్లం ఇమ్మీడియట్గా అరికట్టాలి. తర్వాత డాక్టర్స్ అయితే సేవలు చేస్తున్నారు సార్. ఇక్కడ కింది స్థాయి సిబ్బంది చాలా టార్చర్ అయిపోయి డబ్బులు లేని పనులు జరగడం సార్. దయచేసి అలాంటి సమస్యలన్నీ అరికడతారని మిమ్మల్ని కోరుతున్నాం సార్. వివిధ రోగాలకు సంబంధించిన అవుట్ పేషెంట్లు ఇక్కడ టోకెన్లు తీసుకొని మందులు తీసుకునే గది ఇది. ఈ గదిలో కనీస కరెంటు కూడా లేదు. అంటే పట్టపగలు కరెంటు లేని పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తున్నాం ఉస్మానియా హాస్పిటల్లో. ఇంత పెద్ద ఆసుపత్రి, ఇక్కడ సుమారుగా 1100 బెడ్లున్న ఆసుపత్రి, ఇక్కడ 2000 మంది వరకు వివిధ రకాల సిబ్బంది పనిచేస్తున్న ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది, కరెంటు లేదు. కరెంటు పోతే కనుక కనీసం జనరేటర్ సదుపాయం అన్న ఉందా లేదంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక్కడ మందులు పంపిణీ చేస్తున్న వారు కూడా చీకట్లోనే మందులు పంపిణీ చేస్తున్నారు. ఏ రోగానికి ఏ మందో వైద్యమే గందరగోళం అంటే ఇక్కడ ఇస్తున్న మందుల పంపిణీ కూడా గందరగోళం లాగానే కనబడుతున్నది. చీకట్లోనే మందులు తీసుకుంటున్నారు. బయట నుంచి రావటం ఒక లైన్లో గంటల తరబడి లైన్లో నిలబడాలి. వచ్చిన తర్వాత మందుల కోసం లైన్లో ఉండాలి. తీరా వస్తే కనుక మందుల చీటీ ఇచ్చిన తర్వాత మొత్తం చీకటే. రోగం నయమవుతుందా లేదనేదానికంటే కూడా ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న పరిస్థితి మొత్తం చూస్తే కనుక వైద్య రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమాత్రం ఉంది, ప్రభుత్వాలు వైద్యాన్ని ఎట్లా చేసినాయి అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ కరెంటు
సుమారుగా 20 నుంచి 30 నిమిషాలు దాదాపు అరగంటగా వస్తుంది. ఇక్కడ కరెంటు సౌకర్యం లేనేలేదు. చీకట్లోనే వస్తున్నారు, చీకట్లోనే నిలబడుతున్నారు. మందుల పంపిణీ జరుగుతున్నది. రోగులకు ఏ రోగం ఏంటో తెలియదు, ఏ మందు ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ఆ రోజు తీసుకునే రోగులకు ఇస్తున్న వారు కూడా, మందుల పంపిణీ చేస్తున్న వారు కూడా వాస్తవానికి ఇది ఒక పరీక్ష లాగానే కనబడుతున్నది. ఇది ప్రైమరీగా హాస్పిటల్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే ఉన్న గదిలో ఉన్న పరిస్థితి ఇది. చీకట్లోనే మీరు మందులు మందులు ఇవ్వాల్సి వస్తుంది చీకట్లోనే. ఎంత ఇబ్బంది అయినా సరే, ఇబ్బంది అయినా సరే ఒకవేళ రోగుల నుంచి సమస్య బయట ఘోర గందరగోళం. 1 గంట 2 గంటలకు పోయినా అట్లనే ఇవ్వాల్సి వస్తుంది. పేషెంట్స్ అయితే ఆగరు కదా. రోజు ఇచ్చారా? అప్పుడప్పుడు రోజు, ఈ మధ్య రోజు అవుతుంది కరెంట్ పోవడం. వీటికి జనరేటర్ లేకపోతే కనీసం సోలార్ జనరేటర్ ఉంది కానీ ఎందుకు పని చేస్తలేదో ఏమో తెలియదు. మీలాంటి పనిచేసే వాళ్ళ సమస్య కాదు, కానీ దీన్ని పనిచేస్తున్న గవర్నమెంట్ కానీ వీళ్ళు ఏమన్నా దీని గురించి కనీసం ఏమైనా ఆలోచన, అంటే వైద్యం అంటే చాలా కీలకమైంది. అదే కదా, చూడాలి కదా, అది చూసి ఇవ్వాలి మందులు. ఏమన్నా కొంచెమైనా పొరపాటు అయితే కష్టమవుతుంది కదా, రియాక్షన్ మళ్ళీ గందరగోళం కష్టమవుతుంది పేషెంట్లకు. ఆ పేర్లు చిన్న చిన్న పేర్లు చూసి ఇవ్వాలి. అవునండి, ఈ మధ్యనే కొంచెం ఎక్కువ అవుతుంది పవర్ కట్స్. మళ్ళీ దానికి ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మాకైతే అంత చీకటైనా కానీ మాకు ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే పేషెంట్లు చాలామంది ఉంటారు. మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మా టైం అయిపోయేసరికి కూడా సరిపోదు మా వర్క్ చేయడంలో. ఇక ఆపేస్తే మళ్ళీ పేషెంట్లకు కూడా లేట్ అవుతుంది, మాకు కూడా లేట్ అవుతుంది. సో మేము కష్టంగానే ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఇబ్బంది అయితే అవుతుంది. మళ్ళీ ఇక పై అధికారులు దీనికి ఆలోచించాలి దీని గురించి. నేను వచ్చి చూస్తున్నా, దగ్గర అరగంట అవుతుంది. పాప మొత్తం చీకట్లోనే ఉన్నారు. ఇటువైపు చీకటి, అటువైపు కూడా పోతుందండి. 2 అవర్స్ పోతుంది, మళ్ళీ కొద్దిసేపు వచ్చి మళ్ళీ 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూగా కూడా పోతుంది. ఈ మధ్య అయితే చాలా అవుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకు, అవతల ఉన్న వాళ్ళకి చీకటే, మందులు పంపిణీ చేస్తున్న వాళ్ళకి చీకటే ఇబ్బంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ ఇబ్బంది మాకు కూడా ఉంటుంది. మేము చూసి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ప్రతి ఇవ్వాల్సి ఒకవేళ కనుక సోలార్ జనరేటర్ సౌకర్యాలు అయితే జనరేటర్ అయితే ఉంటుంది హాస్పిటల్లో, కానీ మళ్ళీ అది పనిచేయడం లేదు, దానికి ఎవరు పట్టించుకోవడం లేదు, అది తెలియడం లేదు. అందరికీ తెలుసు కదా ఈ విషయం, అయితే అందరికీ తెలుసు కరెంట్ లేదనేసి. మళ్ళీ అది దానికి ఆన్ చేయాలి అని వాళ్ళకు కూడా ఉండాలి కదా. సో ఇక్కడ కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆవేదన ఇది. పాపం ఒక వైపున లైన్ ఉంటుంది, రెండో వైపున ఆలస్యం అయితే కనుక పేషెంట్ల నుంచి గందరగోళం, గొడవ ఉంటుంది. అయినా సరే వీరు చీకట్లోనే విధులు నిర్వహించాలి, చీకట్లోనే మందుల పంపిణీ చేయాలి. మనం ఇక్కడ చూస్తున్న హాస్పిటల్లో ఉన్న అవుట్ పేషెంట్లకు మందులు పంపిణీ చేస్తున్న విభాగం ఇది చిన్న చిన్న రోగాలతో, నొప్పులతో వచ్చే వాళ్ళకు మందులు పంపిణీ చేసే విభాగం ఇది. బయట వస్తున్న అరాకొర వెలుతురు ఆధారంగానే మందుల పంపిణీ జరుగుతున్నది. ఉస్మానియా హాస్పిటల్లో ఇది ధర్మాసుపత్రి, ఇది పేదల కోసం ఉన్న ఆసుపత్రి, ఇది పేదల ఆసుపత్రి. పేదలు ఎలా ఉంటారు అంటే పేదల వైద్యం ఇలా ఉంటుందన్న దానికి ఇక వేరే నిర్వచనం ఏమీ అవసరం లేదు. వీళ్ళు పడుతున్న కష్టమే. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఇతర వైద్య సిబ్బంది కానీ, వారు పడుతున్న బాధ, మందుల పంపిణీ చేస్తున్న తీరు, ఈ చీకటి మొత్తం ప్రభుత్వ వైద్య రంగాన్ని పాలకులు ఏ విధంగా తయారు చేశారు అనేదానికి ఈ చీకటే ఒక ఉదాహరణ. ఇది ఉస్మానియా ఆసుపత్రి మొదటి అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్లో మందుల పంపిణీ చీకట్లో. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కూడా చీకట్లో నుండి మాట్లాడుతున్నాం. అంటే ఈ చీకటి ఈ కేవలం కరెంటు పోయిన కారణంగా వచ్చిన చీకటి అనుకోకూడదు. దీన్ని ఇది 56 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి పురాతనమైన ఆసుపత్రి, చాలా చరిత్ర ఉన్న ఆసుపత్రి. ఈ ఆసుపత్రి ఈ విధంగా దిగజారింది అనడానికి ఇక్కడ మనం చూస్తున్న ఈ సజీవ సాక్ష్యాలు, ఈ దృశ్యాలు ఇవన్నీ. నిన్నైతే చాలా అవర్స్ పోయింది కరెంటు. మొత్తం ఈ చీకట్లోనే వర్క్ చేయాల్సి వచ్చింది డే మొత్తం ఆల్మోస్ట్. మొత్తం అంటే ఇక్కడైతే ఇంజెక్షన్ సెక్షన్ కాదు, ఓన్లీ మెడిసిన్ అనుకోండి. బట్ పైన ఇంజెక్షన్ సెక్షన్లో కూడా ఇంకా సేమ్ అదే పరిస్థితి కదా, అలానే చేయాల్సి వచ్చింది. మరి కరెంట్ అప్పుడు థియేటర్స్లో మాత్రం ఎమర్జెన్సీలో పెడుతున్నట్టున్నారు జనరేటర్. ఎమర్జెన్సీ థియేటర్స్లో మాత్రం ఉంటుంది కంపల్సరీ. ఇంకా ఇక్కడ ఇలాగే చేయవలసి వస్తుంది. వచ్చేసినాయి కూడా, ఆల్రెడీ వచ్చేసినాయి కదా. అదే స్ట్రెయిన్ అవుతే డెఫినెట్గా ఇంకా వస్తుంది కదా. అట్లానే రాయాల్సి వస్తుంది. ఇక రాయాలి, మెడిసిన్ కూడా చూడాల్సి వస్తుంది, స్టడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అలానే వాళ్ళ ట్రీట్మెంట్ చూసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మొత్తం ఐస్తో పని ఉంటుంది కదా, ఈ చీకట్లోనే చేయవలసి వస్తుంది. అందులోనే అదే పేషెంట్స్ ఇంతమంది ఉంటారు, ఫుల్ వాళ్ళకి గాలాడదు, మాకు గాలాడదు. గవర్నమెంట్ ఏం చేయాలంటే
ఫెసిలిటీస్ పట్టించుకోవాలి కదా. ఫస్ట్ అసలు స్టాఫ్ని కూడా ప్రొవైడ్ చేయాలి. స్టాఫ్ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఉండాల్సిన దానికి రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతున్నారు కానీ అపాయింట్మెంట్స్ లేవు. వచ్చిన వాళ్ళకి కూడా కాంట్రాక్ట్ బేసిస్ అని వాళ్ళకి సరిగ్గా శాలరీస్ ఉండవు. వర్క్ మాత్రం చేయాల్సి వస్తుంది కానీ వాళ్ళకి శాలరీస్ ఉండవు. మెయిన్ అది ప్రాబ్లం. అంటే మెడికల్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కదా, ఈ డిపార్ట్మెంట్లో కూడా మరి కాంట్రాక్ట్ బేసిస్ అని తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. వర్క్ చేయాలి, వాళ్ళకి శాలరీస్ ఉండవు. ఒక్కోసారి 3-4 months కూడా శాలరీస్ ఉండవు. వాళ్ళు కూడా ఫెడప్ అయిపోతున్నారు. అది పట్టించుకోవాలి, గవర్నమెంట్ పట్టించుకొని. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం బాగుంటుంది అంటారు. నిజంగానే ప్రభుత్వం అనుకుంటే కనుక దీన్ని అట్లా చేయొచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఇలా లేకపోవడం వల్ల, స్టాఫ్ లేకపోవడం వల్ల ఇంప్రూవ్ చేయాలి అంతే. కార్పొరేట్ కంటే మన డాక్టర్స్ బాగున్నారు ఇక్కడ. కాకపోతే సఫిషియెంట్ స్టాఫ్ ఇస్తే మన హాస్పిటలే బాగుంటుంది, గవర్నమెంట్ హాస్పిటలే బాగుంటుంది. చెప్పి బేజారాయ్. వానాకాలంలో ఎంతమంది పైనుంచి కింద పడుతుంది తెలియదు. ఇక్కడ వచ్చి ఒకసారి చూస్తే గుర్తుపడుతుంది. మొత్తం గలీజ్ ఉంది. ఈడి నుంచి ఆడతక్క చెప్పి బేజారాయ్. ఎవరు పేషెంట్లు కూడా అట్లనే, హాస్పిటల్ కూడా అంతేనా. మెట్ల అంతా క్యా బోల్తే పూరా తుడిగా यहाँ తక్. దాన్ని రిపేరింగ్ చేస్తే మంచిది. దినం 10 మందిలో అయితే కింద పడుతుంది. ఎవరైనా ఎక్కువ దెబ్బ తలుకుంటే మళ్ళీ ఇక్కడ షరీక్ చేయాలి. ఏం చేయాలి? మెట్ల సంగతి చెప్తున్నావు అంతా పీతికెళ్ళి చేద్దా. ఇది మన ఆనరీ సోషల్ వర్క్. నేను అర్థమైందా? మానవ సేవ, మాధవ సేవ. ఆడ చూడు పైన ఎంత గలీచుంది. ఈడ కూర్చుంటే నది మీద పారేస్తారు. అరే నాయన ఎట్లా ఎందుకు చేస్తున్నావు? వీడికి పోతున్నావు, పీకుతున్నావు. ఇంట్లో ఎట్లనే చేస్తావా? ఇంట్లో ఘర్మే కన్నా ఇంట్లో చేస్తే శుభ్రంగా ఉండాలి. అసలు దవాఖాన శుభ్రంగా ఉండాలి. అసలు గవర్నమెంట్ దమ్ లేవు. ప్రొసీజర్ ఎట్లా ఉంటాను అంటే నేను పీకినాం, మా బట్టలు తీసి అంత తుడువను, అప్పటి జర కంట్రోల్ అవుతుంది. నా పేరు బజరంగ్ శర్మ. ఇప్పుడు ఈ మెట్ల నుంచి చెప్పినాం కదా ఎన్నిసార్లు పట్టింది. ఒకసారి చెప్తే కూడా అంతేనా, 10 సార్లు చెప్తే కూడా అంతేనా? केयर कौन करेगा? कौन करेगा बोलो आप? पूरा पानी गिर रहा था, पूरा रिपेयरिंग हो गया. 6 महीने से वैसी है. అక్కడ చూడు, ఆడ నుంచి ఆడతాక చూడు. ఈడ మన ఆఫీస్లో మీదకెళ్ళి నీళ్ళు పడుతుంది అంతా. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్న మెట్లకు పై ఫ్లోర్కు వెళ్ళేది, ఇది కింద నుంచి పైకి వెళ్ళేది మెట్లు పూరగా. ఇక్కడ కొంచెం ఏమైనా అయితే కనుక మెట్లు మొత్తం పడిపోయే పరిస్థితి కనపడుతున్నది. ఇక్కడ రైలింగ్ మొత్తం పోయింది. కింద వేసిన సిమెంట్ దిమ్మెలు కూడా ఎక్కడికెక్కడ అవి పడిపోతున్నాయి. గతంలో కూడా ఇక్కడ మెట్లపై నుంచి పడి చాలామందికి గాయాలైన కూడా చెప్తున్నారు. మెట్లు ఎట్లా ఉన్నాయనే దానికి ఉదాహరణ. మెట్లు మొత్తం చిలుము పట్టుకుంటున్న తుప్పు మొత్తం కూడా జంగు పట్టిన కూడా బయటకు కనబడుతున్నాయి. ఇక కాస్త జనం రద్దీ ఎక్కువ ఉంటే కనుక మొత్తం అవన్నీ పడిపోయి పెద్ద ప్రమాదం సంభవించే సూచన ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ రద్దీగా ఉంటుంది. ఇక్కడ అవుట్ పేషెంట్ల విభాగం కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే మార్గం ఇది. ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఫోర్స్గా ఎక్కువ మంది ఇక్కడ పైకి నుంచి కిందికి నిరంతరాయంగా హాస్పిటల్లో వైద్యం జరగడానికి గంటల సేపు నిరంతరాయంగా జనం కిందికి మీదికి వస్తూ పోతూ ఉంటారు. ఒక్కొక్కసారి పేషెంట్లను కూడా ఇటువైపు నుంచి పైకి మెల్లగా నడిపించుకొని వెళ్తారు. ఆ దురదృష్టవశాత్తు పడితే కనుక ఇక్కడ నుంచి పడితే కనుక గతంలో పడిన సంఘటనలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా జరిగితే కనుక పెద్ద ప్రమాదమే ఈ మెట్ల రూపంలో పొంచి ఉన్నది. దీంతో పాటుగా ఈ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు మొత్తం చూస్తే కనుక ఎక్కడికెక్కడ చెత్త చెదారం పేరుకొని పోయింది. ఇక్కడ హాస్పిటల్లో మధ్య భాగం ఇది. ఈ హాస్పిటల్ మధ్య భాగంలో ఉన్న ఇక్కడనే రేకులు, ఇక్కడనే కాగితాలు, ఇక్కడనే చెత్త చెదారము మొత్తం దుర్గంధపూరితంగా ఉంది. హాస్పిటల్ వాతావరణం మొత్తం కూడా ఇది వాస్తవానికి ఇది లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కాదు. మినిమం కొంత శ్రద్ధ తీసుకుంటే కనుక దీన్ని ఎక్కడికెక్కడ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించవచ్చు. పేషెంట్లు వివిధ రకాల రోగాలతో వస్తున్న పేషెంట్ ఇక్కడ ఉంటారు. కనీసం ఆ పేషెంట్లకు ఈ పరిసరాలు బాగలేకనే అదనంగా కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. పేషెంట్ల ఇంట వస్తున్న వారు కూడా వారే పేషెంట్ల ప్రమాదం ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. వాస్తవానికి పరిసరాలు శుభ్రంగా ఉంటే కనుక అది సగం రోగాన్ని తగ్గిస్తుంది. కానీ దానికి భిన్నంగా ఇక్కడ పరిసరాలే బాగలేవు. పైగా అక్కడనే మందుల పంపిణీ జరుగుతుంది, అక్కడనే రోగులు ఉంటున్నారు, ఇక్కడనే ట్రీట్మెంట్ అంతా ఇక్కడనే జరుగుతుంది. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ల విభాగం, సర్జరీ చేసే విభాగానికి ఆనుకొని ఉన్న బిల్డింగ్ ఇది. రెండో బిల్డింగు.
ఈ రెండో బిల్డింగుల దుర్గంధమైన వాసన, ముక్కు మూసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి. ఎట్లా ఉన్నాయి పరిసరాలు? ఆపరేషన్ థియేటర్ దగ్గరలో ఆపరేషన్ జరుగుతున్న బ్లాక్కు ఆనుకొని ఉన్న ఒక గది, ఇది నమూనా గది కనబడుతున్నది. మొత్తం వివిధ డ్రైనేజీలకి వెళ్ళి వస్తున్న నీళ్ళన్నీ బహుశా ఇక్కడనే ఉన్నట్లుంది. చెత్త చెదారము, డ్రైనేజ్ వాటర్ అంతా ఆపరేషన్ బ్లాక్ దగ్గర, దీన్ని ఆనుకొని ఆపరేషన్ బ్లాక్స్ ఉంటాయి. పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి తీసుకొని పోతూ ఉంటారు. పేషెంట్లను తీసుకొని వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గంలో ఉన్న వాతావరణం ఎట్లా ఉంది, ఎంత దుర్గంధపూరితంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆసుపత్రి నిర్వహణ ఏ విధంగా ఉంది, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనే దానికి మనం చూస్తున్న దృశ్యాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హాస్పిటల్ పక్కన ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా సర్జరీ జరిగే థియేటర్లకు ఆనుకొని ఉన్న గది ఇది. ఈ గది దగ్గర ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. రోగులు ఎంత ఆరోగ్యంగా ఉన్నవాడైనా సరే ఇక్కడికి వస్తే కనుక అనారోగ్యం పాల్గాక తప్పని పరిస్థితి ఉందనే దానికి ఇప్పుడు చూస్తున్న దృశ్యాలే ఉదాహరణ. ఇక్కడున్న మొత్తం అన్ని బ్లాకులకు సంబంధించిన చెత్త చెదారం బహుశా వీడికే వస్తుందా, లేకుంటే కనుక మిగతా బ్లాకుల నిర్వహణ సరిగా లేని కారణంగా ఈ చెత్త చెదారం, ఇక్కడ ఈ దుర్గంధం, మురికి నీరు, కంపు మొత్తం కూడా హాస్పిటల్ మధ్య ఉంది. ఇది వాస్తవానికి ఇది మూసీ నదిలో ఉండాల్సిన కంపు ఆసుపత్రిలో ఉంది. ఇది ముమ్మాటికి ఇది నిర్వహణ లోపం. ఇది రోగులను ఆనుకొని ఉన్న గది, ఇది రోగులను ఆనుకొని ఉన్న ఆపరేషన్ థియేటర్ను ఆనుకొని ఉన్న బ్లాకులో ఉన్న పరిస్థితి. ఇది ఇంకో బ్లాక్ వెళ్దాం. 50 ఏళ్లలో ఈ హాస్పిటల్కు ఏటా 20-30 కోట్లు నిధులు ఇచ్చినా సరే ఇది వరల్డ్ క్లాస్ హాస్పిటల్ అయ్యింది. 5 crores యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ఉస్మానియా ఈజ్ జస్ట్ 5 crores. ఈ హాస్పిటల్కు ఏం కావాలి, ఏం చేస్తే మెరుగైతే? ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా హాస్పిటల్ రాను చాలా ఇబ్బందులకు గురైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు అనేది డాక్టర్లు, నిష్ణాతులైన డాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్లో ఫుల్ ప్లేడ్జ్డ్గా ఉస్మానియా హాస్పిటల్లో పనిచేస్తున్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దీని యొక్క ప్రతిష్ట మసకబారిపోతున్నది. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ బిల్డింగ్ను రీస్ట్రెంథన్ చేస్తూ కొత్త బిల్డింగ్, ఇదే ప్రిమిసెస్లో కొత్త బిల్డింగ్ కట్టాలి. 200 కోట్ల రూపాయలు లాస్ట్ ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ 210లో జీవో రిలీజ్ చేసినా కానీ విడతల వారీగా 50 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినా కానీ తర్వాత ఫౌండేషన్ స్టోన్ వేసినా కానీ దానికి ఆచరణలో నోచుకోలేక ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక కళ్ళలాగానే మిగిలిపోయింది. ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇది రీస్ట్రెంథనింగ్ రెండు చేయాలి. లేదంటే ఈ హాస్పిటల్ను, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను వేరే ప్లేస్లో దీన్ని హెరిటేజ్గా ఉంచి వేరే ప్లేస్లో 110 ఎకరాల దాకా ఉన్న చెంచల్గూడ జైలుకైనా తరలించి కాలేజీని, హాస్పిటల్ను ఒకే ప్రిమిసెస్లో పెడితే ప్రజలకు అందుబాటులో డాక్టర్లు, మెరుగైన ఆరోగ్యం ప్రజలకు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడున్న బెడ్ స్ట్రెంత్ 1168 బెడ్స్, తర్వాత 1400 అన్అఫీషియల్గా 1400 బెడ్స్ సామర్థ్యానికి 5 కోట్ల రూపాయలే ఇప్పుడు గవర్నమెంట్ స్పెండ్ చేస్తూ కూడా ఎన్నో వేల ఆపరేషన్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది మినిమం ఒక 50 కోట్లు ప్రతి ఏటా ఉస్మానియా హాస్పిటల్కి కేటాయించినట్లయితే అసలు ఇప్పుడే కార్పొరేట్ వైద్యంలో కార్పొరేట్కు మా ఉస్మానియా హాస్పిటల్ చేసే వైద్యానికి తేడా ఏం లేదు. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగు, తర్వాత వార్డ్స్, బెడ్స్, అటువంటి ఫెసిలిటీస్ లేకనే దీని యొక్క వైద్యం మసకబారిపోతుంది. నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు, వైద్యం ఇప్పుడు కూడా కార్పొరేట్ తీరుగా వైద్యం జరుగుతుంది. కానీ కార్పొరేట్ రంగంలో ఉండే ఫెసిలిటీస్ లేవు. ఆ ఫెసిలిటీస్ కల్పించడానికి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం యాన్యువల్ బడ్జెట్లో రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా దీనికి తోడు. వాస్తవానికి 100,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్న హాస్పిటళ్లకు దీనికి ఉన్న మౌలికమైన తేడా, దీనిపైన ప్రభుత్వం శ్రద్ధ ఉండాలి. ఇవాళ మనం కూర్చున్నది ఒక ఫేమస్ డాక్టర్, సివిల్ సర్జన్ కూర్చున్న ఛాంబర్ ఇది. ఈ ఛాంబర్ ఇది నిజాం నవాబు కట్టిన ఆసుపత్రి. ఒకసారి పైన చూస్తే కనుక ఒక సివిల్ సర్జన్ కూర్చున్న ఛాంబర్ ఈ విధంగా ఉంటుందా, నిజంగానే ఈ స్థితిలో ఉంటుందా అనేదానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది బయట ఉన్న హాస్పిటల్లో చాలా చిన్న గది, ఇరికిరికైన గదులు ఉన్నా కూడా అందులో కొంత వేరే వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సివిల్ సర్జన్ కూర్చునే గది ఇది. గదిలో బాక్సులు ఇక్కడనే ఉన్నాయి, అల్మారాలు ఇక్కడనే, ఇరిగిపోయిన స్విచ్ బోర్డులు ఉన్నాయి. పైన అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఒక భయం కూడా, బహుశా డాక్టర్ కూడా భయం. అదంతా ఆ చెత్త చెదారం
చెదారం పైన అది పేరుకొనిపోయింది, పాకురు పట్టిన గోడలు కనపడుతున్నాయి. దీని పక్కన బహుశా ఒక మీటింగ్ హాల్ ఉన్నట్లుంది. ఈ మీటింగ్ హాల్ చూస్తే కనుక ఇక్కడ డస్టీగా చెత్త చెదారం పేరుకొనిపోయిన దృశ్యాలు మనకు కనపడతాయి. ఇందులో ఇది మీటింగ్ హాల్. ఈ మీటింగ్ హాలు మిగతా హాస్పిటళ్లతో పోలిస్తే కనుక ఇది ఎంత భిన్నమైంది. నిజంగానే దీనికి ఉన్న పేరు ప్రఖ్యాతలకు ఏటా దీనికి ఒక 50-60 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనుక ప్రపంచంలోనే నెంబర్ 1 వైద్యశాలగా దీన్ని చేయవచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వైరింగ్ ఇది ఇంత పెద్ద హాస్పిటల్లో ఇది వైరింగ్ ఎట్లా ఉంది ఇక్కడ దీని పరిస్థితి అనేది మనం చూడవచ్చు. నిజంగానే ఇది నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని పట్టించుకోకపోవడానికి ఉదాహరణగా చూడొచ్చు మనం. ఇంత చరిత్ర ఉన్న 120 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆసుపత్రిది. 120 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో 3 రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ 3 ప్రాంతాలు. ఒకప్పుడైతే కనుక మొత్తం దక్కను ప్రాంతానికే 18 జిల్లాలు ఉన్నప్పటి నవాబు ప్రాంతం దక్కను ప్రాంతానికి సంబంధించిన వైద్యశాల ఇది. నైజాం ప్రాంతంలో కట్టడ నిర్మాణ శైలి కూడా దీంట్లో మనం చూడవచ్చు ఈ హాస్పిటళ్లలో. అప్పటి నిర్మాణ శైలి, అప్పటి రోగులకు తగ్గ స్థాయిలో కట్టిన ఈ హాస్పిటల్ 100 ఏళ్ల కింద ఇక్కడున్న మొత్తం దక్కన్ పీఠభూమిలో ఉన్న జనాభానే 40-50 లక్షల కంటే కూడా మించి లేదు. అంతమంది కోసమై ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి వాళ్ళ సుమారుగా 5 నుంచి 6 కోట్ల మందికి వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నది. ఈ 5-6 కోట్ల మందికి వైద్య సదుపాయం కల్పిస్తున్న ఈ ఆసుపత్రి ఏ విధంగా ఉంది దానికి ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ కూడా అన్నది, ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ వేసి కూడా దాన్ని అట్లే వదిలేసిన కారణంగా అది గందరగోళమైన వాతావరణంలో ఉండిపోయింది. ఇందులో ఉన్న చెత్త చెదారం ఇక్కడనే ఉంది. పేషెంట్లు, డాక్టర్లు, రోగులు మొత్తం అందరికనే ఉండే పరిస్థితి. ఇక్కడ గదిలోకే వస్తున్న ఈ చెట్లు, చెదారం, కంప ఇదంతా కూడా హాస్పిటల్ ప్రమిసెస్లో ఉన్నది, హాస్పిటల్ ఆవరణలో ఇదంతా ఉన్నది. వీటి మధ్యనే డాక్టర్లు కూడా ఇక్కడనే విధులు నిర్వహించాల్సి వస్తుంది. వీటి పక్కనే చెత్త చెదారం ఉంటుంది. వీటన్నింటినీ కొంత శ్రద్ధ తీసుకున్నా సరే కాస్త మెరుగైన వైద్యం ముందుగా రోగుల కంటే కూడా ఈ ఆసుపత్రికి చేయాలి. మినిమం అప్పుడు 1950ల్లో 60ల్లో ఫిట్ చేసిన ఫ్యాన్లు అని చెప్తున్నారు. అంటే 50-60 సంవత్సరాలుగా అవే ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఈ 100 సంవత్సరాలుగా ఇదే గోడలు ఇట్లే ఉన్నాయి, వాటికి మరమ్మతులు లేవు. అంటే ఆసుపత్రి ఏ విధంగా ఉంది అనేదానికి, ఆసుపత్రి నిర్వహణ ఏ విధంగా ఉంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది లోపల డాక్టర్లు కూర్చునే గది. ఇది ఈ పైపు ఇక్కడ విరిగిపోయింది. ఈ విరిగిపోయిన పైపుకు వీళ్ళు మరమ్మతులు చేసుకొని అట్లే నిర్వహణ చేస్తారు. పై ఫ్లోర్ నుంచి, పై అంతస్తు నుంచి నీళ్ళు వచ్చే ప్రదేశం ఇది. ఇక్కడ డాక్టర్లు, సివిల్ సర్జన్ కూర్చునే గది ఇది. ఈ గదిలో ఇక్కడ చూస్తే కనుక ఇది కూడా తుప్పు పట్టిపోయింది. ఒకవేళ గట్టిగా ఇట్లా అంటే కనుక బహుశా అది పగిలిపోయి నీళ్లు బయటకు వచ్చే భయం కూడా కనపడుతుంది. అంటే ఇంత ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో వైద్య సేవలు ఉన్నాయి. నిజంగానే ఇది కార్పొరేటు వైద్యం ఇవాళ చెప్తున్నా, కాస్ట్లీ వైద్యాన్ని తలదన్నే వైద్యం ఇక్కడ ఉన్నది. అంతకంటే నిపుణులైన డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. కానీ కావాల్సిందల్లా ఇక్కడ ఈ 50 ఏళ్ళుగా ఇంతకాలంగా కొనసాగిన నిర్లక్ష్యం. అది గోడలకు పెచ్చులు ఉడిపోయినాయి, తలుపులు విరిగిపోవడానికి దగ్గరగా ఉన్నాయి, చెత్త చెదారం ఇటు పక్కనే ఉంది, చెట్ల కొమ్మలు విరిగిపడి హాస్పిటల్ గదుల్లోకి వస్తున్నాయి. ఛాంబర్లు మొత్తం కూడా ఒక చెత్త డంపులుగా తయారైన పరిస్థితి మనకు కనపడుతున్నది. దీన్ని కొంత శుభ్రం చేసి కనుక ఏటా ఒక 40-50 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనుక 5 సంవత్సరాలలో మనం ఊహించని, మన ఊహకు అందని ఆసుపత్రి తయారవుతుంది. ఇంకా కొన్ని బ్లాకులు చూద్దాం. ఇందులో ఉన్న మిగతా హాస్పిటల్లో లేని విధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ బెడ్లు కొన్ని, ఎమర్జెన్సీ బెడ్స్ కొన్ని ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్స్ భారీ పరిస్థితులు ఉందో చూద్దాం. ఏమైనా రోగానికి మందు వేస్తే ఒక 6 నెలలకు 7 నెలలకు నయమైపోతుంది. ఓకే, ఈ హాస్పిటల్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగా అవుతుంది? ఈ హాస్పిటల్ అంటే ఇక ఇంప్రూవ్ చేసేది ఏమంటే వేరే బిల్డింగ్ కడితేనే ఇంప్రూవ్ అవ్వచ్చుది. అంటే టోటల్గా ఆల్రెడీ బడ్జెట్ కూడా 200 crores కేటాయించారు. సో దానికి ఇప్పటివరకు ఏం చేయలేదు దీనికి. సో మేము డాక్టర్స్ కూడా చాలాసార్లు ఫైట్ చేసినాము, దానికి ఏం చేయలేకపోయారు ఇప్పటివరకు. సో ఈ బిల్డింగ్ని బియాండ్ రిపేర్ అంటే దీన్ని మనం ఏం చేయలేము. ఈ పరిస్థితిని కొత్త బిల్డింగ్ కడితే మాత్రం దీనికి మనం ఏదైనా చేయవచ్చు, గాంధీలాగా ఏదైనా. ప్రతిరోజు ఎంతమంది వస్తారు రోగులు ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం? అప్రాక్సిమేట్లీ ఒక 2000 వరకు వస్తారు. 2000 ఓపీలో 200 వరకు అడ్మిషన్స్ అవుతాయి ఎమర్జెన్సీలో. సో అది మనం బెడ్స్ కెపాసిటీ కంటే కూడా చాలా ఎక్కువ దానికి. సో మనం ఒక వార్డులో 10-15 బెడ్స్ ఉంటే మనం 20-30 పేషెంట్లు అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీలో తప్పదు, మనం ఏం చేయలేము దాన్ని. కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఏ పేషెంట్ అయినా అడ్మిట్ చేస్తాం మేము. ఒక పేషెంట్ మాకు సంబంధం లేదు అంటే పంపించడానికి వీలు లేదు. మేము ఏ పేషెంట్ అయినా అడ్మిట్ చేస్తాము, కానీ బెడ్స్ అనేది సరిపోవు, పేషెంట్స్ అంతా ఉంటారు మరి ఎక్కువ. ఇంత శిథిలావస్థకు, ఇంత నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? డెఫినెట్లీ అది ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తాం. మేము ఇంతసార్లు స్ట్రైక్ చేసినా కూడా డాక్టర్స్ మేము చాలాసార్లు స్ట్రైక్ చేసాము, గవర్నమెంట్ నోటీస్ కూడా తీసుకెళ్ళినాము. అయినా కానీ ప్రీవియస్ గవర్నమెంట్స్
దానికి ఏమాత్రం పట్టించుకోలేదు. చేస్తామని చెప్పారు. 200 crores రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాట్ చేసింది. ఇప్పటివరకు దానికి 2 rupees కూడా ఖర్చు చేయలేదు దీనికి ఇప్పటివరకు. మేము ఎన్నిసార్లు స్ట్రైక్ చేసాము. ఈవెన్ మా డాక్టర్స్ కూడా ఎలాంటి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ మాకు ఉండడానికి, మేము డ్యూటీ చేసినప్పుడు మాకు ఉండడానికి మాకు కనీసం వాష్రూమ్స్ కూడా లేవు. ఇంకా మీరు లేడీస్ రూమ్ అక్కడ వెళ్తే వాళ్ళు డ్యూటీ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఆ రూమ్ కాదు కదా, దాన్ని రిఫ్యూజీ క్యాంప్ అంటే మన మిలిటరీలో రిఫ్యూజీ క్యాంప్ కంటే ఘోరంగా ఉన్నాయి వాళ్ళకి, లేడీస్కి కూడా. డెఫినెట్లీ అంత ఘోరంగా ఉన్నాయి లేడీస్కి. ప్రైవసీ లేదు, వాళ్ళకు ప్రొటెక్షన్ లేదు. ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా కూడా ఏం చేయలేకపోయాము. సో ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే చేయాలంటే కనుక ఏం చేయాలని సూటి చెప్పండి. దీని ఒకటే ఏంటంటే మనం కొత్త హాస్పిటల్ కడితే దీనికి చాలా వరకు దీనికి మనం వీ కెన్ చేంజ్ ద ప్రాబ్లమ్స్. ఇంకేంటంటే ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఇంకా ఫెసిలిటీస్ మాకు ఇస్తే డెఫినెట్లీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మా ఉస్మానియా ముందు ఏమీ పనిచేయదు. ఇక్కడ చూస్తే కనుక హాస్పిటల్ ఇది నవాబు కాలంలో నిర్మించిన హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో ఫ్యాన్ల పరిస్థితి, గోడల పరిస్థితి, వేర్లు చెట్లకు గోడలకు వెంట ఉన్న చెట్ల వేర్లన్నీ ఇక్కడికి వచ్చి మనిషి శరీరంలో ఉన్న నర్వ్ సిస్టాన్ని పోలి ఉన్న గోడలు ఇవన్నీ అక్కడ చూస్తే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది. నర్వ్ సిస్టంలో ఏ విధంగా ఉంటాయో ఆ నర్వ్స్ అన్నీ కూడా గోడల పొంటి ఉన్నట్లుగా, గోడలు ఎంబటి ఉన్నట్లుగా వేర్లు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిజంగానే 50 సంవత్సరాలలో ఏటా ఒక 5 కోట్ల రూపాయలు కేటాయించినా సరే బహుశా ఉస్మానియా ఆసుపత్రి, ఉస్మానియా వైద్యం ఐసీయూలోకి వెళ్ళే ప్రమాదం తప్పేది. ఇది నిజంగానే వాస్తవానికి ఈ ఆసుపత్రి పరిసరాలు, ఈ ఆసుపత్రిలో పేషెంట్లు, డాక్టర్లు అందరూ ఇవాళ ఐసీయూలకు రోజు వచ్చి ఐసీయూ నుంచి బయటికి వెళ్ళే వాతావరణం తప్ప మరొకలేదు. కొన్ని ప్రభుత్వం కనుక కొంత చొరవ తీసుకొని చేస్తే కనుక ఇట్లాంటి బెడ్ల స్థానంలో ఇంకా కొంత మెరుగైన బెడ్లు వేసే అవకాశం ఉంటుంది. వీటికంటే కూడా కొంత అదనంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు, కరెంటు, అదేవిధంగా నీటి వసతి, బాత్రూమ్ల సౌకర్యాలు కల్పించాలనేది ఇక్కడున్న వైద్యులు చెప్తున్నది, ఇక్కడున్న అధ్యాపకులు చెప్తున్నది. ఇవి అంటే జనరల్ వార్డులో మనం ఉన్నది ఉస్మానియా హాస్పిటల్ జనరల్ వార్డు. ఇది నవాబు కట్టిన బిల్డింగ్. ఇది దానికి అదనంగా అవతల ఒక 30-40 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ కూడా బహుశా 100 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ స్థాయికి చేరుకున్నది. అక్కడ కూడా నిర్వహణ లోపం కారణంగా ఆ వార్డు ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితి ఉందో చూద్దాం. ఇక్కడ 2వ ఫ్లోర్ నుంచి కిందికి దిగుతున్నాం. ఈ కిందికి దిగుతున్న ఇది మొత్తం చీకటి గుహలోకి వెళ్ళినట్టు ఉంది. ఇక్కడ కనీసం కరెంటు కూడా లేదు. ఇక్కడ ఒక లైట్ ఉంది. అంటే 2 అంతస్తులు దిగి వచ్చిన తర్వాత చీకట్లో నుంచి ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్టుంది. వాస్తవానికి ఇది ఒక బొగ్గు గనిలోకి, బొగ్గుబాయిలోకి వెళ్ళిన వాతావరణం, ఆ ఫీలింగ్ ఈ హాస్పిటల్లో కనబడుతున్నది. అటు ఇటు గోడలు, చెత్త చెదారం. ఈ శానిటేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేనే. బాత్రూమ్ నీళ్ళు, టాయిలెట్స్ వాటర్, తాగే నీళ్ళు, ఇక్కడ పేషెంట్లు తిరుగుతున్నది మొత్తం ఇట్లాంటి వాతావరణం ఉంది. హాస్పిటల్ నిండా ఇట్లాంటి వాతావరణం ఉంది. ఇక్కడనే టాయిలెట్కి సంబంధించినది, ఇక్కడ రోగులకు తుడిచిన పత్తి, దూది లాంటివన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడనే చెత్త చెదారం ఉంది. ఇది హాస్పిటల్ రోగులను తీసుకువెళ్ళేది డాక్టర్లు నడిచిపోయే వార్డు ఇది. డాక్టర్లు బాగానే చూస్తున్నారా? బాగానే ఇబ్బంది ఏం లేదా? ఏం కాలేదు. ఆపరేషన్ అయితే బాగానే. ఎన్ని రోజులు వచ్చి? వారం రోజులు అవుతుంది సార్. నిన్న చేసిరు. ఇక్కడ మాబ్నారు పక్క కోసికొడంగల్ మద్దూరు పక్కల బూనేడు యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద ఆటో దిగిపోతుంటే వెనక ఆటో వచ్చి మంచిగా వచ్చింది. మంగమ్మ ఎవరు? తూప్రాన్. నువ్వు ప్రైవేటు హాస్పిటల్లకు దీనికి చూస్తే అంత గవర్నమెంట్ బాగుండదు అంటారు కదా? బాగుంది ఇంట్లో. ఏం ఎట్లా అంటే ప్రైవేట్ బాగుంటుంది అంటారు కదా? ప్రైవేట్లో కూడా చూపించుకొని 2 ఆపరేషన్లు చేయించుకొని ఇంట్లోకి వచ్చినాం. ఇంట్లో బాగానే ఉంది. చూస్తారు, మంచిగా చూస్తారు. అంటే ప్రైవేట్లో ఫెయిల్ అయితే ఇక్కడికి వచ్చిందా? మెడిసిటీ వాళ్ళు బాగానే చేసిర్రు. వాళ్ళు చేయలేదని కదా, వాళ్ళు మస్తు చేసిర్రు. కానీ ఇక్కడ ఉస్మానియాలో ఇంకా ఎక్కువ చేస్తారు. పెద్ద పనిచేసే మిషన్ ఉంది అని అంటే ఇక్కడికి తీసుకొచ్చినాం. సార్ నీళ్ళు లీక్ అయిపోతున్నాయి రోజు. కానీ దాని గురించి ఎన్నిసార్లు రాసిచ్చినాం, కానీ ఎవరు పట్టించుకుంటారు. 10 సార్లు రాసిండొచ్చు. మా పెద్ద సిస్టర్ రాసిచ్చింది, వార్డ్ బాయ్ రాసిచ్చిండు, అందరు రాసిచ్చినాం, కానీ ఎవరు పట్టించుకుంటారు. పైన నుంచి లీక్ అయి కింద పడుతున్నాయి సార్. మొత్తం రోజు నేను 10 సార్లు నానుతుండొచ్చు. దాంట్లో మొత్తం లీక్ అయితేనే ఉంటాయి, గబ్బు అయిపోతుంటుంది అంతా. అక్కడ పైన సార్, పైన నుంచి పైన సింకు ఉంది సార్. సింకు నుంచి మొత్తం కంపు. ఆ కంపు నీళ్ళల్లో నేను నీళ్ళు పట్టుకపోయి బాత్రూమ్ కడగాలి సార్. అది నా బాధ. అది మంచిగా చేయండి. నా పేరు సుజాత సార్. ఊడుస్తాను నేను.
రోజు ఇంతే సార్. ఇప్పటికి నేను 4 సార్లు కొట్టుంటా వాటర్, ఇప్పటికి 4వ సారి. ఇగో ఈ పరిస్థితి మళ్ళీ. నువ్వు పొద్దున వచ్చే వరకు ఒక గంపడి చెత్త వెళ్తుంది, కిడికి పైకన్నా లాట్రూమ్ మొత్తం చేస్తారు. కానీ మళ్ళీ నేను ఎంత చేసినా కానీ మళ్ళీ ఇప్పటిలో అవుతుంది సార్. పేషెంట్లకు మేమేం చెప్పలేము కదా, పాపం వాళ్ళకి కష్టంతో వస్తారు, మేమేం అనలేము. ఆడి నుంచి ఇటు వరకు అవుతుంది. అది ఎటు తిరిగి మాకు అది ఒక్కటి మంచి చేపియండి. ఏదైనా పర్వాలేదు, ఎన్ని నీళ్ళైనా మోస్తాం, కానీ ఇది ఒక్కటి మంచి చేపియండి. ఇక్కడ మనం చూస్తున్నది ఉస్మానియా హాస్పిటల్. ఇది స్పెషల్ వార్డు. ఇందులో ల్యాబులు ఉన్నాయి, వివిధ రోగాలకు సంబంధించిన ల్యాబులు. కానీ ఇక్కడున్న మహిళా డాక్టర్ల కోసం లేదా ఇక్కడున్న పేషెంట్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఇది బాత్రూమ్ సౌలభ్యం ఎట్లా ఉంది, టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయనే దానికి చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ టాయిలెట్స్ ఇవి అంటే ఇంత పెద్ద హాస్పిటల్లో ఇది స్పెషల్ వార్డు. ఇది ఈ స్పెషల్ వార్డులో ఎమర్జెన్సీ కమ్ స్పెషల్ వార్డు ఇది. ఈ సూపర్ స్పెషాలిటీ వార్డులో ఉన్న టాయిలెట్స్ పరిస్థితి ఇది. వీటిని రెనోవేషన్ కోసమని లేదా మరమ్మతులు చేస్తామని వీటిని ఇదే యథాతథంగా ఇట్లే వదిలేశారు. దీన్ని ఆనుకునే దీని పక్కనే కనీసం ఒక 2 అడుగుల దూరంలోనే ల్యాబ్ రూములు ఉన్నాయి. వివిధ రకాల పరీక్షలు అక్కడనే జరుగుతున్నాయి. హాస్పిటల్లో ఉన్న అంటే సూపర్ లగ్జరీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఇది ఉస్మానియా హాస్పిటల్లో. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఉన్న బాత్రూముల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇవే కాకుండా బాత్రూమ్ నుంచి కొంచెం బయటకు వస్తే కనుక ఈ బయట ఇక్కడ మరో డంప్ ఉంది. ఇది ఒక డంప్ యార్డ్. ఇది ఈ చెత్త చెదారు ఇక్కడ పేర్కొని పోయింది. ఒక డంపు యార్డునిది తలపిస్తున్న వాతావరణం ఉంది. ఇది సూపర్ స్పెషాలిటీ వార్డులో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు, అదేవిధంగా వివిధ రకాల రోగాలకు సంబంధించిన పరీక్షలు జరిపే గదులు ఇవన్నీ కూడా ఈ గదుల మధ్య ఉన్న ప్రాంతం ఇది. ఎట్లా ఉంది అనే దానికి చెప్పాల్సిన అవసరం లేదు. దృశ్యాలు మనం చూస్తున్నది ఒక స్టోర్ రూమ్ను మించిపోయింది, ఇది ఒక డంపు యార్డును మించిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు చివరి దాకా వార్డు మొత్తమే. ఈ బ్లాక్లో సుమారుగా 20 నుంచి 25 వివిధ రకాల వార్డులు ఉన్నాయి. ఈ 20-25 రకాల వార్డులు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. మొత్తం కూడా వివిధ రకాల పరీక్షలు నిర్వహించేందుకోసమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్, హై క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా హై క్వాలిఫైడ్ టెక్నీషియన్స్. వీటిపైన వివిధ రకాల పరిశోధనలు చేస్తున్న వారు ఉంటున్న గది ఇది. వారి కోసం కట్టిన బాత్రూమ్లు ఇవి. ఇక్కడ ఉన్న పేషెంట్లు కొంతమంది వివిధ రకాల పరీక్షల రిపోర్ట్లు తీసుకునేందుకు వచ్చే వారి పేషెంట్ల కోసం కూడా కట్టిన బాత్రూమ్ సౌలభ్యం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇది కొత్తగా కట్టింది. గతంలో కట్టింది అయితే కనుక అది వేరే విషయం, అది 100 సంవత్సరాల వయసు ఉన్నది. కానీ ఇది కట్టి 15-20 సంవత్సరాల లోపే అవుతున్నది. ఈ కొద్ది సంవత్సరాల కాలంలోనే ఈ దుస్థితికి చేరుకున్నది. అంటే నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. दाखिला के वास्ते के शीट के लिए ठहरे हम 15 मिनट हो गया, 15 से 20 मिनट हो गया। नहीं अंदर है, देते जा रहे मगर थोड़ा स्लो दिख रहा प्रोसेस पूरा इनका। మేము ఇక్కడే ఉంటాం, హైదరాబాద్. ఏమి అప్పటి నుంచి వెళ్ళి పైన కొత్త కింది కొమ్మంటారు, కింది కొత్త పైన కొమ్మంటారు. ఇప్పుడు లాస్ట్ కేసీటీ గవర్నమెంట్ నుంచి రమ్మన్నారు. 4 जगह लाइन में ठहर गए, आया अब ये लाइन में ठहरने में यहाँ लाइन नीचे हो गई और वॉचमैन आ जाएगा तो ब्लैक करे टिकटा और क्या करना। छिट्टी के वास्ते 1 घंटा ठहरा लाइन में। हाँ इतनी बहुत देर हो जा रही, क्या कर सकते हैं। तकलीफ है, आना पड़ा, नहीं तो नहीं आते थे। मैं 2-3 घंटे हो गया। मैं 9 बजे खाली फिर रहे, यहाँ वहाँ नहीं मालूम हमारे कौन सा कहाँ है। वॉचमैन अभी फिरा रहे। ఇది ఏఎంసీ వార్డు అంటారు దీన్ని. ఏఎంసీ వార్డులో పేషెంట్ ప్రాణాల మీదకి వస్తే కనుక దీనిపైన తీసుకొస్తే బతికే అవకాశాలు 99% ఉంటుంది. ఇట్లాంటి ఈ మిషన్కి సంబంధించింది ఇవేవి పనిచేయడం లేదు. ఇట్లాంటివి చాలా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాయి. వీటికి సంబంధించిన డాక్టర్ మన దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించి ఏమంటాడు సార్? డాక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు ఏఎంసీలో చూసుకుంటే ఏఎంసీలో దాదాపు 12 వెంటిలేటర్లు ఉంటాయి. దానిలో కనీసం ఏది కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి లేదు. తర్వాత ఉన్నటువంటి మానిటర్లు దాదాపు దీనిలో 15 మానిటర్లు ఉన్నట్లేదు. దాంట్లో మానిటర్స్లో కూడా అన్ని ఒకే రకమైన వాల్యూస్ వస్తున్నాయి తప్ప వేరియేషన్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి కరెక్ట్ యాక్యురేట్ వాల్యూస్ వస్తలేవు. ఇది వెంటిలేటర్ అండి. ఇది పేషెంట్ తన యొక్క క్రిటికల్ కండిషన్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ వార్డులో చూసుకునే 15 వెంటిలేటర్లు ఉన్నప్పటికీ కూడా దాంట్లో సగం పైన వెంటిలేటర్ మనకు పనిచేయని పరిస్థితి ఉంది. సో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 హాస్పిటల్గా మనం పీజీ స్టూడెంట్స్ కానీ లోపల ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ మనం వస్తాం. సో ఉన్నటువంటి ఏఎంసీలో ఏది కూడా కరెక్ట్ పనిచేయకపోవడం వల్ల మనం సరైనటువంటి వైద్యాన్ని అందించలేని పరిస్థితి ఈరోజు ఉస్మానియాలో ఉన్నటువంటి. ఇట్లా అంటే మన ఏఎంసీలో దాదాపు 10 పైన ఉంటుంది. తర్వాత మనకి ఆర్ఐసీలో కూడా వెంటిలేటర్స్ ఉంటాయి.
అయితే ఉన్నటువంటి వెంటిలేటర్లు సగాని పైన పనిచేయటువంటి పరిస్థితి ఉంది. సో ఇమ్మీడియట్లీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయినా కూడా సక్రమంగా ఐసీయూ సెటప్స్ని ఏర్పాటు చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్, జూనియర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రెసిడెంట్ ఉస్మానియా. ప్రజా వైద్యశాలలో ఇది అత్యవసర విభాగం. అత్యవసర విభాగంలో ఎక్కడ ఎవరు పట్టించుకోకుంటే కనుక, ఎక్కడ దిక్కు లేకుంటే కనుక వారి పరిస్థితి విధంగా ఉంటుంది. మెట్ల దగ్గర పడుకొని ఉన్న పేషెంట్ ఎవరో తెలియదు. దాని పక్కనే పరీక్షల కోసం నమూనా కోసం సేకరించిన ఒక మూత్రం సంబంధించిన బాటిల్ కూడా అక్కడనే ఉంది. ఎవరి పరిస్థితికి సంబంధించిన ఆ పేషెంట్కి సంబంధించిన వారు ఉన్నారా లేరా కూడా తెలియని పరిస్థితి. వార్డుల్లో ఎక్కడికక్కడ ఆ గుంపులుగా జనాలు ఇక్కడనే పేషెంట్లతో పాటు వారిగా బంధువులు కూడా ఇక్కడనే ఉన్న వాతావరణం చూస్తున్నాం. పేషెంట్ ఇక్కడ పడుకొని ఉన్నారా, మెట్ల దగ్గర దుర్గంధము, ఆ పేషెంట్ కలిసి ఉన్న వాతావరణం మనకు హాస్పిటల్లో కనిపిస్తున్నది. మొత్తం అన్ని వార్డులు, మొత్తం అన్ని బ్లాకుల్లో అన్ని వార్డుల్లో హాస్పిటల్లే మొత్తం ఇట్లా ఉన్న వాతావరణం ఉంది. బెడ్లు లేని కారణంగా బయట హాల్లోనే అక్కడనే పేషెంట్లను కొంతమందిని పడుకోబెట్టారు. లోపల బెడ్లు ఖాళీ లేని కారణంగా ఇవి అత్యవసర విభాగానికి సంబంధించిన వార్డులు ఇవన్నీ కూడా. సార్ ఇక్కడ నేను వస్తున్నాను, అసలు పట్టించుకునే వాళ్ళే లేదు సార్. ఇక్కడ అయితే మరీ ఘోరం చేస్తారు వీళ్ళైతే. ఎందుకంటే గవర్నమెంట్ ఉందంటే ఉంది, అసలు నీట్నెస్ లేదు. అసలు బాత్రూంలో కూస్తే అసలు పైగా కూర్చుంటే రోగాలు ఎక్కువ వస్తున్నాయి. దాని గురించి అసలు ఈ ప్రభుత్వం అసలు దాన్ని పట్టించుకుంటే చాలా బాగుంటుంది. గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నా పేరు రాజు సార్. నేను ఇక్కడ నాకు అపెండిక్స్ ఇది కడుపు నొప్పి గురించి వచ్చినాను. ఇంతకుముందు ఆపరేషన్ చేసి సరిగా చేయలేదంటే ఇప్పుడు మళ్ళీ వచ్చినా నేను. वाजपेयी तो सर असल जाने नहीं, कितना पैर पड़ो हाथ रगड़ो, किसके कने पैसे है तो जाएंगे, किसके कने नहीं है. अब हमारा बाबू देखो बुखार से पड़ा है, हमारा पेशेंट अंदर है, हमको जाने नहीं दे रहे, आने नहीं दे रहे हैं. पेशेंट अंदर है, बाहर आंध्र से आए, भद्राचलम से आए हम, बुखार में पड़ा है. नहीं कर रहे सर, हम कितना परेशान है. देखो हमारा बाबू बीमार से पड़ा, हम लोग आज 10 रोज हो गया है. वॉचमैन को तो कम से कम जाने देना, उनको पैसा दो तो देते हैं. हम के बाहर से इतने पैसे लेके आए हैं सर, बोलो है कितना मजबूरी से हम एक्सीडेंट केस लेके आए हैं. वो वॉचमैन तो बिल्कुल जाने नहीं दे रहा है हमको. జూనియర్ వైద్యులు ఉంటున్న హాస్టల్ ఇది. ఈ హాస్టల్ ఎట్లా ఉంది అనే దానికి కూలిపోయిన రైలింగ్ ఇక్కడ, దీనిపైనే చెట్లు మొలిచిన, దీనిపైన ఇక్కడ నుంచే విద్యార్థులు రావడం పోవడం, ఇదే రూమ్లలో ఉండడం. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు అంటే వైద్యులు అందరు వైద్యులు కూడా ఈ హాస్టల్లోనే ఉంటున్నారు. వారికి సంబంధించిన రక్షణ ఏ విధంగా ఉంది అనేది, హాస్పిటల్ తీరు అట్లా ఉంది. వాళ్ళు వారి నివాసం ఉంటున్న రోజు ఇక్కడ నుంచే తయారై వైద్యం చేయడానికి హాస్పిటల్ రోగులను పరీక్షించేందుకు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. వారి నివాసం ఉంటున్న బయటి ప్రాంతం ఇది. బయట కనబడుతున్న వరండాలో ఇది 3 అంతస్తు పైభాగం ఇది. ఒకవేళ కనుక ఇక్కడ నుంచి ఎవరైనా పొరపాటున కింద పడితే కనుక ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో, నిజంగానే వారి ప్రాణాలకు ఎంత గ్యారంటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రూములు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా కొన్ని వాటిలు ఏ విధంగా ఉన్నాయో సార్ చూద్దాం. రూమ్ ఇది. ఇందులో 5 నుంచి 6 ఉంటారు. బెడ్లు పరిస్థితి ఎట్లా ఉంది, రూముల పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వారికి సంబంధించిన వైద్యులకు సంబంధించిన రూమ్ ఇది. దీనికి అటాచ్డ్గా బాత్రూమ్లో అదేవిధంగా కనీసం ఫ్యాన్లకు సంబంధించింది కానీ లైటింగ్ కానీ ఏమీ లేవు. ఇందులో మరమ్మతులకు కూడా నోచుకోకుండా ఉన్న రూములు ఇవి. ఇందులో 6 మంది ఉంటారట. ఒక్కొక్క రూమ్లలో ఉండే డాక్టర్ల సంఖ్య 4 నుంచి 6 వైద్యులు ఇందులో ఉంటారట. వాస్తవానికి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని రోగులకు చెప్పే డాక్టర్లే ఇంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటున్నారు అంటే ఇక్కడ వచ్చి చూసే వాళ్ళు కానీ వీటిని శుభ్రం చేసే సిబ్బంది కూడా లేరు. అటువైపు చూస్తే కనుక అటు మూసీ నది, ఆ మూసీ నది పక్కనదే మార్చురి. ఆ మార్చురి నుంచి ఇక్కడికి స్మెల్ వస్తాయని డాక్టర్లు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తారు, భయాన్ని ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. అటువైపు నుంచి శవాలను తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ స్మెల్ అంతా కూడా ప్రతిరోజు తాము ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్న భయాన్ని ఆందోళన కూడా వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. లోపల కూడా శుభ్రత విషయానికి వస్తే కనుక శానిటేషన్ సౌకర్యం లేనలేదు. ఎవరు కూడా ఊర్చే వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఇక్కడ కరెంటు నీటి సౌలభ్యం కూడా లేదని చెప్తున్నారు. రోజులో కనీసం పొద్దున వీళ్ళు ఉండేదే 1 గంట సేపు మాత్రమే పొద్దున తయారవడానికి ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం 9-10 గంటల వరకు హాస్పిటల్లోనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నంతసేపు అయినా కనీసం ఉండేదిగా లేదు. తీవ్రమైన నీటి కొరత, బాత్రూములు కూడా లేవు. ఇక్కడ బాత్రూములు కూడా సరిగ్గా లేవని చెప్తున్నారు. ఊడ్చే సిబ్బంది కూడా లేరని చెప్తున్నారు. అంటే బహుశా ఇక్కడ
భవిష్యత్ తరాలకు అందించే వైద్యులు ఏ ఏ ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు, వారికి సంబంధించిన శానిటేషన్ ఏ విధంగా ఉంది అనే దానికి ఇదొక ఉదాహరణ. కేవలం ఇక్కడ ఉన్నది లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు డాక్టర్లు కూడా ఒక అంతస్తులో ఒకరుంటే రెండో అంతస్తులో ఒకరుంటారు. 2 రకాల వైద్యులు నివసిస్తున్నాయి కూడా. 2 అంతస్తుల పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. అమ్మాయిలకు సంబంధించిన విషయం అయితే కనుక ఇంకా తాము చెప్పలేమనే ఒక ఆవేదనను వ్యక్తం చేస్తారు. ఇదంతా కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చిన కారణంగా వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఇందులో లేదు అనే ఒక బలమైన విమర్శ కూడా వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ హాస్టల్ భవనం కూడా ఇది కూడా శిథిలావస్థకు చేరుకున్నది. ఈ శిథిలావస్థకు చేరుకున్న ఈ భవంతిలోనే ఇది కూడా బహుశా ఇది కట్టి ఒక 50 సంవత్సరాలకు దగ్గర కావస్తున్నదని, ఈ 50-60 సంవత్సరాల కాలంలో దీనికి రెనోవేషన్ చేసింది లేదు, దీన్ని పట్టించుకున్న నాదుడే లేడని చెప్తున్నారు. ఈ పరిస్థితిలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కనుక ఇది కొలాప్స్ కావడం కూడా ఖాయమనే ఒక భయాన్ని ఇక్కడ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఉస్మానియా వైద్యులు నివసిస్తున్న ఇండ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అనేటువంటిది సరైనటువంటి రూమ్స్ అలాట్మెంట్ కూడా లేదు. యాక్చువల్గా ఎవ్రీ టీచింగ్ హాస్పిటల్కి మనకి సపరేట్ పీజీ హాస్టల్ అనేది ఉంటుంది ఎంసీఐ నామ్స్ ప్రకారం. అయితే మన ఉస్మానియా పీజీ హాస్టల్కి మాత్రం ఎంసీఐ నామ్స్ ప్రకారం సరైనటువంటి పీజీ హాస్టల్ లేదు. ఉన్నటువంటి పేషెంట్లకు ఇచ్చేటువంటి పేయింగ్ బ్లాక్ని ఈరోజు మనకి ఉస్మానియా పీజీ హాస్టల్కి స్టూడెంట్స్కి అలాట్ చేయడం జరిగింది. ఉన్నటువంటి పీజీ హాస్టల్ కూడా దాదాపు ఈ ఎస్టాబ్లిష్ 60 సంవత్సరాలు దాటిపోయింది. 60 సంవత్సరాలు దాటిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి పీజీ హాస్టల్లో పైనుంచి డే బై డే పెచ్చులు కూలిపోతూ ఉన్నాయి. తర్వాత మొన్ననే గోడ పైనుంచి 4th ఫ్లోర్ నుంచి కిందకి పడితే కింద ఒక పీజీ డాక్టర్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అతను పక్కన పడింది. సో అతను పైన పడితే ఇమీడియట్గా ప్రాణాపాయ పరిస్థితి ఉండే. తర్వాత ఇక్కడ సపరేట్ వర్కర్స్ కానీ మార్నింగ్ టైంలో ఊడ్చేటువంటి వర్కర్స్ కానీ సరైన వర్కర్స్ లేరు. ఏమాత్రం దీనిపై శానిటేషన్ పరంగా కానీ పేపర్స్ మీరు లోపల రూమ్లో ఎట్లాంటి పరిస్థితి చూడండి, పేపర్స్ కనీసం క్లీన్ చేసేటువంటి వాళ్ళు లేరు. లోపల బాత్రూమ్స్లో వాటర్ కూడా కేవలం మార్నింగ్ టైంలో ఒక 1 అవరే వస్తున్నాయి. వచ్చినటువంటి వాటర్ కూడా బ్లాకిష్ కలర్లో వాటర్ వస్తున్నాయి. సో ఇమీడియట్లీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీజీ హాస్టల్ రినోవేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సపరేట్ వర్కర్స్ పెట్టాలి. ఇది దేశంలోనే పేరెనిగన్న పేదల ధర్మాసుపత్రి. ఇది పేదల ఆసుపత్రి. నైజాం కాలంలో నిర్మించిన ఈ ఆసుపత్రి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో వైద్య సేవలు అందిస్తూనే ఉన్నది. ఇది విస్తరిస్తున్నది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇందులో ఉన్న ఆసుపత్రి వైద్యం మొత్తమే శిథిలావస్థకు చేరుకున్నది. ప్రజలకు పేరుకు ఆసుపత్రి ఉంది తప్ప అందులో నిధులు లేవు, మౌలిక సదుపాయాలు అంతకన్నా లేవు. పాలకుల నిర్లక్ష్యము, పట్టించుకోనిదనము, కార్పొరేట్ రంగంపై ఉన్న శ్రద్ధలో 5% అయినా సరే ఈ ఆసుపత్రి పైన పెడితే కనుక భారతదేశంలోనే ఆ మాటకు వస్తే కనుక మొత్తం ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో వైద్య సేవలు అందించే ప్రజా ఆసుపత్రి, ధర్మాసుపత్రిగా దీనికి పేరొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే గతంలో జరిగిన పొరపాట్ల కంటే కూడా ఇవాళ ఈ ప్రభుత్వాల ముందున్న సదవకాశము, ఈ ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందించాలంటే, అది కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలంటే దీంట్లో ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే అంతకన్నా చేయాల్సిందేమీ లేదు.